హలో హాయ్ ఫ్రెండ్స్, ఎన్నో రోజుల నుంచి కేక్ ప్రిపేర్ చేద్దామంటే ఎప్పుడూ కుదరలేదు, కరెక్ట్గా అస్సలు రాలేదు. అలానే ఈసారి కూడా రాదు రాదు అనుకుంటూనే స్టార్ట్ చేశాను, కానీ కరెక్ట్గా వచ్చింది. నిజంగా టేస్ట్ చేస్తే అంతా బాగుంది, స్పాంజీ టెక్స్చర్లో ఉంది. సో ఈ సంతోషాన్ని షేర్ చేసుకోకపోతే ఎలా? సో అందుకని స్టార్ట్ చేశాను. ఒక కప్పు పెరుగు, అదే కప్పులో కప్పు చక్కెర, ఫోక్ స్పూన్తో క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చాక ఒక కప్పు మైదా పిండి, సగం కప్పు రవ్వ, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం వంట సోడా. ఈ బ్యాటర్ని మొత్తం స్పూన్తో బాగా కలుపుకుంటూ ఉండలు లేకుండా ఫ్లేవర్ కోసం నేను ఒక ఫ్రూట్ ఆరెంజ్ జ్యూస్ యూస్ చేశాను. కొంచెం కొంచెం కలుపుతూ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను కొంచెం యాలకుల పొడి యూస్ చేశాను, అంటే పిల్లల కోసం అని చెప్పి. ఎవరైనా వెనిలా ఎసెన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఒక స్టీల్ బౌల్లో నార్మల్ పేపర్కి ఆయిల్ అప్లై చేసి రెడీ అయిన బ్యాటర్ని వేసుకోవాలి. మస్టర్డ్ షుడ్గా బౌల్కి సైడ్స్కి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేకపోతే కేక్ తీసేటప్పుడు కరెక్ట్గా రాదు. హీట్ అయిన కుక్కర్లో బ్యాటర్ బౌల్ని పెట్టుకొని 35 నుంచి 40 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీయకూడదు, తీస్తే కుక్ సరిగా అవ్వదు. 40 మినిట్స్ తర్వాత కూల్ చేసుకొని నైఫ్తో కేక్ తీసుకోవాలి. చూసారుగా కేక్ కరెక్ట్గా ఎలా వచ్చిందో. నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా టేస్ట్ చూస్తే కరెక్ట్గా అంత టేస్టీగా ఉంది. నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. మళ్ళీ కొత్త వీడియోతో